అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్య విషయం గురించి చర్చించుకుందాం. ఇప్పుడు ఉన్న వ్యవస్థ ఎలా నడుస్తుంది, ఏ విధంగా సృష్టించబడింది అనే విషయాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుందాం. ఇప్పుడున్న వ్యవస్థ పన్నుల మీద ఆధారపడి నడిచే వ్యవస్థ. ప్రజల నుండి వసూలు చేసిన పన్నుల ద్వారా ప్రజలందరికీ సంబంధించిన సౌకర్యాలను చేకూర్చడం ఎంతవరకు సాధ్యమవుతుంది, ఈ వ్యవస్థ ఎలా పుట్టింది, ఈ వ్యవస్థ మూలాలు ఏంటి అనే విషయం పైన కాంప్రహెన్సివ్ అనాలసిస్ చేసినప్పుడు ఈ పన్నుల వసూళ్ళు అనేది ఎక్కడి నుండి వచ్చింది? మనకు రాజరిక వ్యవస్థ నుండి ఈ పన్నుల వసూళ్ళు అనే వ్యవస్థ ఏర్పడింది. ఈ పన్నుల వసూళ్ళు రాజుల కాలంలో చేసి వాళ్ళు ఏం చేశారు? సైన్యాన్ని సమకూర్చుకొని ఇంకొక రాజ్యం మీద దాడి చేసి అక్కడి నుండి మళ్ళీ డబ్బులు వసూలు చేసుకొని మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకొని ఇంకొక రాజ్యాన్ని కబలించి ఈ విధంగా పన్నులు వసూలు చేసుకొని సైన్యాన్ని పెంచుకొని రాజ్యాలను కబలించుకుంటా పోయి ప్రజలపైన పన్నులు మోపి విపరీతంగా హింసలకు గురి చేస్తూ పన్నులు వసూలు చేసేవారు. పన్నుల వసూలు అనే వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? రాజరిక వ్యవస్థ నుంచి. అంటే ఇది డిపెండెంట్ వ్యవస్థ, ఇది ఆధారపడిన వ్యవస్థ అన్నట్టు. డబ్బుపై ఆధారపడిన వ్యవస్థ. ఆ డబ్బు ఏ విధంగా సమకూర్చుకునేది? ప్రజల దగ్గర నుండి బలవంతంగా సమకూర్చుకునేది. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చినప్పుడు, ఇక్కడ ప్రజలే చక్రవర్తులు అయినప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న వ్యవస్థకు డబ్బుల విషయంలో స్వయం ప్రతిపత్తి ఉండాలి. కానీ ఆ స్వయం ప్రతిపత్తి అనేది సమకూర్చలేదు. ఈ వ్యవస్థను ఎవరు తయారు చేశారు? సుపీరియర్స్, అంటే తెలివైన వారు ఈ వ్యవస్థను సృష్టించారు. తెలివైన వారు ఎవరి కోసం ఈ వ్యవస్థను సృష్టించుకున్నారు? సామాన్య ప్రజల కోసం కాదు, ప్రజలందరి కోసం కాదు, తెలివైన వారి కోసమే ఈ వ్యవస్థను సృష్టించుకున్నారు. అందువలన ఈ పన్నులు వసూలు చేసి వచ్చే ఆదాయం ద్వారానే ప్రభుత్వం నడవాలి అనే ఒక వ్యవస్థను నిర్మాణం చేశారు. దీనివల్ల ఏం జరుగుతుంది? ప్రజలకు ప్రయోజనం చేకూరదు. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఉండాలి. ఒక తల్లి ఒక బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డకు పాలు ఇస్తుంది. అప్పుడు ఆ పాలు ఎలా ఏర్పడుతున్నాయి? ఆ తల్లికి హార్మోన్ల ప్రభావం ద్వారా ఆ వ్యవస్థలో స్వయం ప్రతిపత్తి ఉంది. ఒక జీవ వ్యవస్థలో హార్మోన్ల ద్వారా ఒక బిడ్డను కన్నప్పుడు ఆటోమేటిక్గా పాల ఉత్పత్తి జరిగి ఆ బిడ్డకు కావలసినన్ని పాలు లభించడం అనేది ప్రకృతిలో ఉన్నది. ఇది ప్రకృతి రహస్యం. దీన్ని బేస్ చేసుకున్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి. డబ్బుల ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి. ఒక తల్లికి పాలు ఎలా ఉత్పత్తి జరుగుతుందో ఆ వ్యవస్థలో తన ప్రజలందరికీ కావలసిన వనరుల కోసము డబ్బు ఉత్పత్తి చేసుకునే స్వయం ప్రతిపత్తి ఉన్న వ్యవస్థ ఏర్పడినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈ పన్నుల మీద ఆధారపడి నడిచే వ్యవస్థ ద్వారా అది సాధ్యపడదు, ఎప్పటికీ సాధ్యపడదు. కాబట్టి పన్నుల ద్వారా ప్రభుత్వం నడవడము అనేది సుపీరియర్ వ్యవస్థ. అంటే తెలివైన వారు తయారు చేశారు కాబట్టి ఈ సేవలు కొంతమంది తెలివైన వారికి మాత్రమే అందుబాటులోకి వస్తాయి. ప్రజలందరి కోసం ఈ వ్యవస్థ పనిచేయాలనుకుంటుంది కానీ సాధ్యపడదు. ఎందుకంటే ఆ వ్యవస్థ కావలసిన డబ్బు ఎవరి మీద ఆధారపడి ఉన్నది? పన్నుల మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఇది ప్రజల కోసం తయారు చేయబడిన వ్యవస్థ కాదు, తెలివైన వారి కోసం తయారు చేయబడిన వ్యవస్థ. ప్రజల కోసం వ్యవస్థను ఏర్పడాలి, ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ రావాలి అంటే ఏం కావాలి? స్వయం ప్రతిపత్తి ఉన్న వ్యవస్థ కావాలి. వ్యవస్థనే డబ్బులను ఉత్పత్తి చేసుకోవాలి. అలాంటి వ్యవస్థను ఎలా సృష్టిస్తున్నాం? ఆక్సిజన్ సిస్టమ్ ద్వారా, ఓటుయిజం, ఆక్సిజన్ వ్యవస్థ ద్వారా మైండ్, మజిల్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ అనే ఈ పంచభూతాలను జాతీయం చేయడం ద్వారా వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. స్వయం ప్రతిపత్తి లభించడం ద్వారా తన ప్రజలకు కావలసిన అన్ని వనరులను సమకూర్చుకునే డబ్బు వ్యవస్థనే ఉత్పత్తి చేసుకోగలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఏ వ్యవస్థ కావాలి? ఆక్సిజన్ వ్యవస్థ కావాలి. ఆక్సిజన్ వ్యవస్థను ఎవరు అందిస్తున్నారు? లీగల్లీ బాండెడ్ పార్టీ అందిస్తుంది. లీగల్లీ బాండెడ్ పార్టీ ఆక్సిజన్ సిస్టమ్ను తీసుకువస్తుంది. కాబట్టి
ఈ భావజాలం అనేది మనకు వ్యాప్తి జరగాలి. పన్నుల మీద ఆధారపడిన వ్యవస్థ ప్రజలందరి కోసము పనిచేయలేదు. ఇది సుపీరియర్ ఆలోచన విధానం నుండి ఏర్పడింది. రాజరిక వ్యవస్థ నుండి పన్నుల వసూళ్లు అనే విధానం నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలో పన్నుల వసూళ్ల నుండి వ్యవస్థ నడవడము అనేది అడాప్ట్ చేసుకోబడింది. కాబట్టి ఇది రాజరిక వ్యవస్థకు ఒక ప్రత్యామ్నాయంగా ఏర్పడింది. ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ ఇది కాదు. ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ ఆక్సిజన్ వ్యవస్థ. ప్రకృతిలోని రహస్యాలను ఛేదించినప్పుడు ఒక తల్లి బిడ్డకు ఎలా పాలిస్తుంది? తన శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ల ద్వారా ఏర్పడే పాల ఉత్పత్తి ద్వారా ఆ బిడ్డకు పాలిస్తుంది. దీనికోసము ఆ తల్లి ఎవరి మీద ఆధారపడి ఉండదు. ప్రకృతిలోని రహస్యం ఇది. కాబట్టి ఒక వ్యవస్థ ప్రజలందరి కోసం పనిచేయాలంటే అది డబ్బును ఉత్పత్తి చేసే స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి. అలాంటి వ్యవస్థనే ఆక్సిజన్ వ్యవస్థ. అది ఎలా సాధ్యమవుతుంది? ఉత్పత్తి రంగాన్ని, మార్కెట్ రంగాన్ని జాతీయం చేయడం ద్వారా మైండ్ మజిల్ పరిశోధనా రంగం మరియు శరీర ధర్మశాస్త్రం ప్రకారం ఈ కండరాల వ్యవస్థను మజిల్స్ జాతీయం చేయనప్పుడు వీళ్ళందరూ కూడా జాతి కోసం పనిచేసినప్పుడు వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. అప్పుడు మేనేజ్మెంట్ అనేది ఆటోమేటిక్ ప్రజలందరి కోసం పనిచేసే మేనేజ్మెంట్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆక్సిజన్ వ్యవస్థ ద్వారా మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఆక్సిజన్ వ్యవస్థను లీగల్లీ బాండెడ్ పార్టీ తీసుకువస్తుంది. కాబట్టి మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంది? పన్నుల మీద ఆధారపడిన వ్యవస్థ ప్రజల కోసము పనిచేయలేదు. పన్నులు అపరిమితంగా లభించవు. పన్నులకు పరిమితి ఉంటుంది. పన్నులు చెల్లించే వాళ్ళు కొంతమందే ఉంటారు. కాబట్టి ఆ వసూలైన పన్నులు ప్రజలందరి బాగోగులకు ఎంతమాత్రం ఉపయోగపడవు. కాబట్టి ప్రకృతి రహస్య ప్రకారము వ్యవస్థకు డబ్బును ఉత్పత్తి చేసుకునే స్వయం ప్రతిపత్తి ఉండాలి. అలాంటి వ్యవస్థ ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అలాంటి వ్యవస్థనే ఆక్సిజన్ వ్యవస్థ. ఆక్సిజన్ వ్యవస్థను లీగల్లీ బాండెడ్ పార్టీ తీసుకొస్తుంది. థ్యాంక్ యూ.